ఎంతో మంది మేధావులను దేశానికి అందించిన విద్యాలయం అది. భాగ్యనగర కీర్తి కిరీటంలో కలికితిరాయిగా నిలిచి వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ విద్యాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. పట్టించుకోకపోతే ఇక నిలబడేందుకు ఓపిక లేదని దీనంగా రోధిస్తోంది. నా నీడన పెరిగి పెద్దై పేరు సంపాదించిన వారైనా ఆదుకోవాలని అర్థిస్తోంది. ఇది సిటీ కాలేజ్. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల్లో ఒకటి. అద్భుతమైన నిర్మాణ శైలితో ఇక్కడి భవనాలు రూపుదిద్దుకున్నాయి. పాతబస్తీల్లో ఉన్న ఈ కళాశాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. విద్య, వైద్య, న్యాయ రంగాలు ఒకే చోట అభ్యసించే అరుదైన అవకాశం ఈ చదువుల ఒడి సొంతం. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు మగ్దూం, శివరాజ్ పాటిల్, పటోళ్ల ఇంద్రారెడ్డి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, జేకే భారవి సహా ఎంతో మంది మేధావులు, విద్యావేత్తలు, న్యాయమూర్తులను అందించిన ఘన చరిత్ర సిటీ కళాశాలకు ఉంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయాంలో హైదరాబాద్ తొలి పాఠశాలగా 1965లో ఈ భవనాన్ని నిర్మించారు. రూపకర్త విన్సెంట్ హెచ్ అద్భుత పనితనంతో 3 అంతస్తుల్లో 64 గదులతో ఇండో ఇస్లామిక్ నమూనాలో ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం అప్పట్లో 8,36,919 రూపాయలను ఖర్చు చేశారు. రాయి, లైమ్ మోర్టార్ మిశ్రమంతో చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణ జాగ్రత్తలు తీసుకున్నారు. కాలక్రమంలో ఈ దారుల్ ఉల్ ఉలూం ఉర్దూ పాఠశాలను 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిటీ కళాశాలగా మార్చారు. 1965 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగిన సిటీ కళాశాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి వరకు సైన్స్కే పరిమితమైన కళాశాలలో BA, BCom కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. 2001లో పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. అలా నిరంతరం కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం వల్ల క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం సిటీ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులు నిర్వహిస్తున్నారు. 2004-2012లో సిటీ కళాశాలకు న్యాక్ గ్రేడ్ లభించింది. మంచి రాజకీయ నాయకులను మరియు ఎంతో మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థులను చేర్చిదిద్దినటువంటి కాలేజు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. ఏమైనా మనం అడిగినా, మా ప్రిన్సిపల్ గారిని అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పురావస్తు శాఖలో నిర్మాణంలో ఉన్నది కాబట్టి మనం ఏం చేయలేము, మనం ఎటువంటి అభివృద్ధిని కాంక్షించలేమని అంటున్నారు. అదేవిధంగా శిథిలమైన స్థితిలో ఉంది. క్లాస్ రూమ్లో బెంచెస్, అదేవిధంగా స్టడీ చైర్లు, ఒక బోర్డులు చూసుకున్నా కానీ మాకు ఫెసిలిటీగా లేవు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాత్రూమ్ ఫెసిలిటీ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. దాని ద్వారా మేమే బాయ్స్ పోసుకోవాలంటే ఒకవేళ గర్ల్స్ పరంగా వెళ్తే మాత్రం చాలా వాళ్ళ పరిస్థితి మేమే ఊహించుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇంకా ఏవైనా కానీ చాలా విశాలంగా ఉన్నాయి. చాలా వాడుకుంటే మంచిగా ప్రయోజకులు అవుతాము. అన్నీ బాగానే ఉన్నాయి కానీ వాటర్ ఫెసిలిటీ ఇంకా గోడలు, పెచ్చులు అవి ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం సిటీ కళాశాలను వారసత్వ కట్టడంగాను పరిగణలోకి తీసుకుని పరిరక్షణ బాధ్యతలను పురావస్తు శాఖకు అప్పగించింది. కానీ కళాశాల భవనాల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్ల కళావిహీనంగా మారింది. పరిరక్షణ చర్యలు లేక ఆనవాళ్లను క్రమంగా కోల్పోతోంది. గోడలపై పెరుగుతున్న మొక్కలు భవనానికి బీటలు వారేలా చేస్తున్నాయి. పెచ్చులూడిపోతున్న గోడలు, భవనం లోపలి భాగాలు పచ్చదనంతో కలకలలాడాల్సిన కళాశాల ఆవరణ మసకబారిపోయింది. తరగతి గదుల్లో విరిగిన కుర్చీలు, బల్లలు, చీకటి గదుల్లో విద్యాబోధన, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మాకు మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. 9 to 1 వరకు మాకు క్లాసెస్ ఉంటాయి. ఇంకా మాకు కూడా రాసుకోవడం, నోట్స్ అది ఉంటుంది. కాకపోతే ఇంటర్వల్ వచ్చి నిల్చుంటారు. ఇక మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఏదైనా బోర్డు పైన రాసుకోవాలన్నా కూడా టైం ఉండదు. సో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది కాలేజీ పరిస్థితిలో అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటికి చెప్పుకోకుండా మా కాలేజ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అవి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ర్యాగింగ్ అలాంటిది మా కాలేజ్లో ఉండదు. వేరే వాళ్ళు చూస్తే గవర్నమెంట్ కాలేజ్ కదా, ఇది ఇలా ఉంటాయేమో, బాగా చదువుతారో లేదో అనేటి అలాంటివి ఏం లేదు. మా కాలేజ్ సూపర్గా చదువుతారు.
శిథిలావస్థలో ఉన్న సిటీ కళాశాలకు మళ్లీ ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్నామని కళాశాల వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ పథకం కింద సిటీ కళాశాల పునరుద్ధరణ కోసం 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నిపుణుల పర్యవేక్షణలోనే మరమ్మతు పనులు కొనసాగాల్సి ఉండటం వల్ల ఆలస్యమవుతోందని కళాశాల ప్రిన్సిపల్ చెబుతున్నారు. దీనిని రెనోవేట్ చేయాలి అంటే చాలా ఖర్చుతోనూ చాలా ప్రణాళికతోనూ కూడుకున్నటువంటి మెటీరియల్ కూడా. ఇంకొక 5-6 నెలల్లో బహుశా ఈ కాలేజ్ రూపురేఖలు మారిపోతాయని నేను చెప్పగలుగుతున్నాను. దాని గురించిన శ్రద్ధ తప్పకుండా వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మంచి రోజులు వచ్చాయని మేము భావిస్తున్నాం. మాకు బయట గోడలు బాగా లేకపోయినా లోపల చదువులు మాత్రం చాలా పటిష్టంగా ఉన్నాయండి. చాలా మంచి కొత్త కోర్సెస్, రీస్ట్రక్చర్డ్ కోర్సెస్, ఎంప్లాయబిలిటీ బాగా పెరిగేటటువంటి కోర్సెస్ ఇవన్నీ మేము ఇస్తున్నాం. ఎంతో మంది నేతలను అందించిన ఈ కళాశాలలో చదవడం అదృష్టమని చెబుతున్న విద్యార్థులు శ్రీమంతుడి చిత్రం స్ఫూర్తిగా ఎవరైనా దత్తత తీసుకునేందుకైనా ముందుకు రావాలని కోరుతున్నారు. ఇది చారిత్రక సిటీ కళాశాల పరిస్థితి. వేలాది మంది విద్యార్థులు చదువుతున్న వారి అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నటువంటి ఈ కాలేజీని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుతున్నారు. పైకి కళావిహీనంగా కనబడుతున్న చదువుల్లో ఎంతో ముందంజలో ఉందని, త్వరగా దీన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణలో సిటీ కాలేజీకి ఉన్నటువంటి ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.